హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ యువర్ హరిత. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం కుర్తీ టాప్ కటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము. అలా కట్ చేసి పెట్టుకున్నాము బకరం షీట్తో. దాన్ని ఇలా ఐరన్ చేసుకుంటే మనకి గల్ అనేది స్టిఫ్గా ఉంటుంది, దానికి స్టిక్ అయిపోతుంది. సో ఎవరైతే మన కటింగ్ వీడియో చూడలేదో ఛానల్లో ఉంటుంది, ఈ వీడియో కింద లింక్ కూడా ఇస్తాను. గో అండ్ వాచ్ ద కటింగ్ వీడియో. ఇప్పుడు మనకి ఏంటంటే మనం నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కాబట్టి నేను లోపల సాటిన్ వేస్తున్నాను. సో సాటిన్కి కింద కార్నర్లో ఇలా మనం బ్యాక్ సైడ్ తిప్పి ఒక స్టిచ్ వేసుకొని దీన్ని మనం దానికి స్టిచ్ చేసుకోవడమే రైట్ సైడ్లో పెట్టుకొని. ఎందుకంటే మనం ఆల్రెడీ గల్లా డిఫరెంట్ తీసుకున్నాం కదా, దాంతో మనం ఫినిషింగ్ ఇస్తాం కాబట్టి ఇది ఇలానే స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, మనకి సాటిన్ అనేది ఏదైతే షైనింగ్ క్లాత్ ఉంటుందో అది ఫ్రంట్ సైడ్ కనిపించేలాగా, బ్యాక్ సైడ్ ఏమో ఇలా ప్లెయిన్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. అన్ని కార్నర్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్నాక మనం పైన షేప్ ఇచ్చాం కదా ఇందాక అతికించింది, ఐరన్ చేసింది, దాంతో మనం గల్ల షేప్ ఇచ్చేస్తే అయిపోతుంది. సో ఇలా మొత్తం పిన్స్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. అలవాటైన వాళ్ళైతే నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏవైతే ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉందో ఆ క్లాత్ అంతా నేను కట్ చేసేసుకుంటున్నాను. నేను ఎక్కువ ఏం తీసుకోలేదు, కొంచెం కొంచెమే తీసుకున్నా కాబట్టి ఆ మిగిలిపోయిన క్లాత్ మొత్తం నేను కట్ చేసేస్తున్నాను. చూడండి, సో వీడియోలో చూపించిన విధంగానే మీరు స్టిచ్ చేస్తే మీరు ఈజీగా టాప్ స్టిచ్ చేసుకోవచ్చు, బిగినర్స్ కూడా. సో ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేశానో బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ అలానే జాయిన్ చేసేసుకున్నాను నెట్కి సాటిన్. సో ఇప్పుడు గల్ల చూపిస్తున్నాం కదా, ఆల్రెడీ ఐరన్ చేసింది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా లోపటికి ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలి. ఏదైతే క్లాత్ ఇది ఉందో సాటిన్ క్లాత్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ కర్వ్స్ దగ్గర చూపిస్తున్నాను చూడండి, ఇట్లా క్లాత్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇలా స్టిచ్ చేయడం కుదరలేదనుకో మీరు నాట్స్ అక్కడక్కడ కట్ చేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. సో బిగినర్స్ కోసము. సో సేమ్ నేను ఫ్రంట్ అయితే ఇలా వీ షేప్ లాగా పెడుతున్నాను, బ్యాక్ అయితే యూ షేపే, ఫ్రంట్ కొంచెం లీఫ్ షేప్ ప్యాటర్న్లో తీసుకున్నాను. సో బకరంకి ఇలా మనం జాయిన్ చేశాక నెక్స్ట్ టాప్తో మనము టాప్ మీద స్టిచ్ చేసేయడమే. నేను ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను, కరెక్ట్గా ఉందా లేదా, ఎన్ని సెంటీమీటర్స్ ఉంది, ఇంకా ఎంత నేను కట్ చేయాలి అనే దాన్ని బట్టి నేను చూసి కట్ చేసుకుంటున్నాను. సో ఇది అయిపోయాక నెక్స్ట్ టాప్కి కట్ చేసేయడమే. చూడండి, ఇప్పుడు కట్ చేసింది ఏదైతే ఉందో టాప్ కరెక్ట్ సైడ్ అండ్ బకరం వచ్చేసి బకరం మనకి పైకి కనిపించేలాగా. సో సెంటర్లో ఒక స్టిచ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్కడికి జరగకుండా ఉంటుంది. సో ఇలా స్టిచ్ చేసుకున్నాక సో మనం సేమ్ ఇప్పుడు బకరం పక్క నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. బకరం మీద స్టిచ్ చేస్తే మనకి ఫోల్డ్ అవ్వదు. సో బకరం పక్కనే స్టిచ్ పడాలి, అప్పుడు మనకి లోపలికి టర్న్ చేయడానికి ఈజీగా అవుతుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే కరెక్ట్ షేప్ వస్తుంది. చూడండి, ఇప్పుడు కొంచెం ఒక పావు ఇంచు ఉంచేసి మిగతా మొత్తం కట్ చేసేసుకోవాలి. సో ఆ కట్ చేసిన దానికి నాట్స్ పెట్టాలి. ఏదైతే మనం పావు ఇంచు ఉంచేసామో ఇలా నాట్స్ పెట్టేసి దాన్ని ఫోల్డ్ చేయడమే. సో ఇది అనేది నేను ఇక్కడ స్టిచ్ వేయట్లేదు, ఎందుకనేది నేను ఎండింగ్లో చెప్తాను. చూడండి, టాప్ బొటిక్ ఫినిషింగ్లో ఎలా వస్తుందో అలా షోల్డర్ దగ్గర కూడా నేను ఫినిషింగ్ ఇస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో సేమ్ ఫ్రంట్ ఎలా అయితే మనం చేసుకున్నామో బ్యాక్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ మనం స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్స్ కాదు, ఫస్ట్ అదే షోల్డరే స్టిచ్ చేసుకుందాము. చూడండి, హ్యాండ్స్ స్టిచ్ చేసే ముందు సో ఇప్పుడు ఇలా రివర్స్లో ఉంది కదా మనకి. సో దీన్ని నేను ఎందుకు అక్కడే జాయిన్ చేయలేదు అంటే, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చూడండి, బ్యాక్ అనేది సేమ్ పెట్టాను, ఫ్రంట్ సైడ్ ఏదైతే ఫ్రంట్ సైడ్ ఉందో అది పెట్టి బకరం ఉన్న క్లాత్ అనేది నేను రివర్స్లో ఫోల్డ్ చేస్తున్నాను. సో రివర్స్లో ఫోల్డ్ చేస్తే బ్యాక్ సైడ్ది చూడండి, సో బకరం క్లాత్ ఒక్కటి రివర్స్లో ఫోల్డ్ చేస్తున్నాను, అప్పుడు గల్ల అనేది మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక స్టిచ్ చేశాక నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకి ఎక్కడ కనిపించదు, చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా మనకు బోటిక్ స్టైల్లో వచ్చినట్టు షోల్డర్ అనేది వస్తుంది. సో నార్మల్గా మనం జాయిన్ చేస్తే ఏంటంటే నెట్ ఫ్యాబ్రిక్ కానీ నార్మల్ క్లాత్ కానీ ఏదైనా అయితే కొన్ని క్లాత్స్ పోగు వచ్చేస్తూ ఉంటుంది అనమాట, అప్పుడు మనం జిగ్జాగ్ చేయించాలి. జిగ్జాగ్ చేయించకపోతే క్లాత్ అనేది మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ చేస్తే మనకి బోటిక్ ఫినిషింగ్ ఎలా వస్తుందో అలానే వస్తుంది. ఆ గల్ల ఏదైతే ఉందో అది మొత్తం మనం ఎమ్మింగ్ చేసుకోవాలి. సో నేను ఎమ్మింగ్ కన్నా ముందు
ఒక చిన్న స్టిచ్ వేసుకుంటున్నా, ఎందుకంటే అది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి. సో ఇట్లా మొత్తం రౌండ్గా ఫ్రంట్ బ్యాక్ కలిపి నేను ఒకటేసారి వేసేసుకున్నాను. సో మనకి వర్క్ కూడా ఈజీగా అవుతుంది, మనకి ఫినిషింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది షోల్డర్ దగ్గర. సో ఇప్పుడు సేమ్ అలానే బ్యాక్ కూడా మనం స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్స్ అనేది మనం పఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాం కదా. సో 3 సెంటీమీటర్స్ అనేది మనం ఎగస్ట్రా తీసుకున్నాం కదా, ఆ 3 సెంటీమీటర్స్ని ఇప్పుడు మనము కుచ్చిళ్ళుగా పెట్టాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా చూడండి, అటు 3 కుచ్చులు, ఇటు 3 కుచ్చులు పెడితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. టాప్ మీదికి డైరెక్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు కూడా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ మీకు చూపించడానికి నేను ఇలా ముందు స్టిచ్ చేస్తున్నాను. ఇలా ముందు స్టిచ్ చేస్తే ఏంటంటే పర్ఫెక్ట్ అయిపోతుంది. మళ్ళీ మనం టాప్ పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అనే దాని బదులు. సో ఇలా స్టిచ్ చేసుకున్నాక దీన్ని టాప్కి జాయిన్ చేసేయడమే. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు టాప్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నీట్గా అర్థమవుతుంది. హ్యాండ్ అయిపోయాక మనం సైడ్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. సో మెజర్మెంట్తో వేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. సో మనం వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఫస్ట్ కింద హ్యాండ్ లెంత్, ఆర్మ్ లెంత్ అండ్ చెస్ట్ ఫిట్టింగ్, నెక్స్ట్ హిప్ ఫిట్టింగ్, మధ్యలో నడుము. సో ఇవన్నీ 3 అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో నాట్ వేసే దగ్గర వరకు, కింద మనం ఎక్కడైతే సైడ్స్ ఇస్తామో అక్కడ వరకు పర్ఫెక్ట్గా చూసుకోండి. చూడండి నేను చెస్ట్ కూడా మెజర్ చేసుకుంటున్నాను, అప్పుడే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. లేదు అంటే నార్మల్గా అటు ఇటు లూజ్ అవ్వడం అలా అవుతుంది. సో ఇలా వీడియోలో చూపించినట్టు ఈ సైడ్ స్టిచెస్ వేసుకొని దీనికి మనం ఒక 2 or 3 బ్యాక్ సైడ్ స్టిచ్ వేసుకోవచ్చు. అంటే సైడ్ కట్ స్టిచ్ చేసేస్తే మన టాప్ ఫినిష్ అయినట్టే. సో ఈ సైడ్ కట్స్ కూడా నేను నీట్గా ఒక ఫుల్ వీడియో పెట్టాను, కింద లింక్ ఇస్తాను, గో అండ్ వాచ్. ఇలా స్టిచ్ చేస్తే మనకి టాప్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఐ విల్ సే. So hope this video is helpful to you. Please like, share and subscribe my channel for more videos.